మీ వైపు నేను కన్నెత్తైనా చూడలేను. మిమ్మల్ని తుపాకీతో ఎలా పేల్చగలను? ఒక్క పొరపాటు, ఒక్క తప్పుతో అన్ని నాశనం అయిపోతాయి. అటువంటిదేమీ జరగదు గాయత్రి. అంతా సజావుగానే జరుగుతుంది. మా మీద నమ్మకం ఉంచండి. మన ప్రేమ మీద నమ్మకం ఉంచండి. మన అజ్ఞాత శత్రువు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ ప్రమాదకరమైన ఆట ఆడి తీరాల్సిందే. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, నెత్తుటి కత్తికి అయినా మాకు నమ్మకం ఉంది. మనం ఆడే ఈ ఆటలో గెలుపు మన ప్రేమకే దక్కుతుంది. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. మీరు చాలా అలసిపోయారు, బాగా పొద్దుపోయింది. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మేము ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాం. అది మేము మీకోసమే ప్రత్యేకంగా చేయించాం. రాజేశ్వరిని బంధించిన తర్వాతే మీకు ఈ బహుమతిని ఇవ్వాలనుకున్నాం. కానీ ఎందుకో దాన్ని ఇప్పుడే మీకు ఇవ్వడం సమంజసం అనిపిస్తోంది. ఆత్మీయురాలైన భార్య కష్టాలనే తలుపులకి తాళం చెవి లాంటిదని పెద్దలు చెప్తుంటారు. కష్టాలన్నీ అలాగే దాటుకుంటూ వచ్చాం. అయితే రేపు రాజేశ్వరిని శిక్షించిన తర్వాత మేము మీ కష్టాల తలుపులు తెరుస్తాం. ఈ తాళం ఉన్న గొలుసు మీరు ధరించాలి. ఇక ఈ తాళం చెవి ఉన్న గొలుసు మాకు. రాజేశ్వరిని వారి సహచరుల్ని బయట పెట్టిన తర్వాత ఈ తాళం చెవితో మేము మీరు వేసుకున్న తాళం తెరుస్తాం. కన్సిడర్ ఇట్ as a metaphor, after which we will live happily ever after. ఆ తర్వాత చింతలుండవు, కలతలుండవు. జీవితాంతం అంతా ఆనందమే. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం. కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ. ప్రేమ నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం. నీలో ఆసరేపే శ్వాస పేరే ప్రేమ కాదా? లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా? జీవితానికో వరం ప్రేమని, ప్రేమ లేని జీవితం లేదని, ఒకటై పలికేనటై పంచభూతాలు. ఈ తల్లి జోలలో మా అబ్బాయి జీవితాన్ని దానం చేయండి రాణి. రాణా గారికి ఎప్పటికీ కల్లో కూడా ఇది చెప్పకూడదు, ఎప్పటికీ తెలియకూడదు. రాజమాత, మీరేమైనా గాయత్రితో మాట్లాడారా? మీరేమీ కంగారు పడకండి రాకుమారి. రాజమాత, అక్కడ తను ఒంటరిగా ఉన్నారు. వారు ఒంటరిగా లేరు. వారి సాహసం వారితోనే ఉంది. వారు తమ భర్తని తీసుకొచ్చేందుకు వెళ్లారు. చూస్తూ ఉండండి, వారు రాణా గారిని ఖచ్చితంగా వెనక్కి తీసుకొస్తారు. భగవంతుడి దయతో మీ నమ్మకం నిజం కావాలి, మా భయాలు నిజం కాకూడదు. నిబ్బరంగా ఉండండి రాణి. మీరు కఠినమైన ముళ్ళ బాటలో నడవాలనుకున్నారు. మీరనుకున్నారు కనుక మీరు ముందుకు నడవక తప్పదు.
అమ్మ జగన్మాత, దుర్గమ్మ తల్లి, ఈరోజు నీ శక్తిని నాకివ్వు. ఇన్నాళ్ళు కేవలం పుస్తకాలే పట్టిన నా చేతులతో ఈరోజు మొదటిసారిగా తుపాకీ పట్టబోతున్నాను. అది నా భర్తకే గురి పెడతాను, కానీ దాడి జరిగేది వారి మీద కాదు. దాంతో అంతమయ్యేది దుర్మార్గమే. నా భర్త శత్రువుల్ని నేనే నేల కూలుస్తాను. అమ్మా, నాకు తెలుసు ఇది నిప్పుతో చెలకాటమే, కానీ నీ కృప ఉంటే దీనివల్ల నా మాంగళ్యానికి ఎటువంటి ప్రమాదము జరగదు. నాకు తెలుసు కత్తితో సాము చేస్తే రక్తపాతం తప్పకుండా జరుగుతుంది, కానీ నాపై దయించు తల్లి. ఒకవేళ రక్తం ప్రవహించక తప్పదు అంటే అది నా రక్తం కావాలి, నా భర్త రక్తం కాదు. రాణా గారు, మమ్మల్ని కళ్ళు తెరవమంటారా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? కాస్త చెప్పొచ్చుగా. చూడండి రాజేశ్వరి, దీన్ని గిరిరాజ శిఖరం అంటారు. ఇక్కడ ఎవరైనా తాము ప్రేమించే వారి పేరు గొంతెత్తి పిలిస్తే ఆ పేరు 7 సార్లు ప్రతిధ్వనిస్తే వారు 7 జన్మల దాకా విడిపోరట. మీరెంత మంచివారు రాణా గారు. మీరు ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మాకు తెలీదు. ముందు మేము మీ పేరు పిలుస్తాం, అది ఈ లోయలో 7 సార్లు వినిపిస్తుంది. 7 జన్మల వరకు మీరు మా వారిగా ఉంటారు, పూర్తిగా మాకే సొంతం. మన అజ్ఞాత శత్రువు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ ప్రమాదకరమైన ఆట ఆడి తీరాల్సిందే. గాయత్రి, పిచ్చెక్కిందా నీకు? ముందు ఆ తుపాకీ కింద పారే. ఇప్పుడు ఇవన్నీ చేస్తే లాభం లేదు. నువ్వు పూర్తిగా ఓడిపోయావు. రాణా గారు ఇకపై నీ వారు కాదు. ఎటూ నా వారు కాలేకపోయారు, వారిని నీకు కూడా దక్కనివ్వను. నేను రాణా గారిని నీకు దూరం చేయలేకపోయాను, కానీ నిన్ను శాశ్వతంగా వారికి దూరం చేసేస్తాను. వద్దు గాయత్రి, మేము మిమ్మల్ని ఈ పని చెయ్యనివ్వం. రాజేశ్వరిని సమీపించాలంటే ముందు మీరు మా శవాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఏమైంది గాయత్రి? మీ మాంగళ్య బలం ఇంతేనా? తన మాంగళ్యాన్ని మరొకరు దోచుకుంటున్నారని తెలిసి కూడా మౌనం వహిస్తే వారు ధరించేది సింధూరం కాదు, కేవలం ఎర్ర రంగు అనిపించుకుంటుంది.
గాయత్రి ఇంతేనా మీ ప్రేమ? గాయత్రి నిజమైన ప్రేమని ఓ ఉన్మాదం అని వర్ణిస్తారు. అందులో ఆవేశం ఉంటుంది. గాయత్రి మీ ప్రేమ ఎంతటిదో మేము చూసాం. ఇప్పుడు మీలోని ఉన్మాదాన్ని చూడాలనుంది. కాల్చండి గాయత్రి. మీకే చెప్తున్నది, కాల్చండి. కాల్చండి గాయత్రి. రాణా గారు, తుపాకీని పేలుస్తానని మీకు మాట ఇచ్చాను, కానీ మీకు గురి పెట్టగానే నా చేతులు ఎందుకు ఇలా వణుకుతున్నాయి? రాణా గారు, నేను ఈ పని చేయలేను. మన ఇద్దరి భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి గాయత్రి. తుపాకీ పేల్చండి. రాణా గారు, మిమ్మల్ని కాల్చడం కంటే నేను చావటమే సులభం. తుపాకీ పేల్చండి గాయత్రి. గాయత్రి, ఇందులోని తూటాలు నకిలీవి. మాకేమీ జరగదు. చూడండి, మాకేం కాలేదు. రక్తం కూడా రాలేదు. అమ్మ మనసు దివ్యలోని జ్వాల లాంటిదంటారు. గాలి వీయగానే రెపరెపలాడుతుంది. మా మనస్సెందుకు కీడును శంకిస్తోంది. దుర్గమ్మ తల్లి దయ తలిస్తే ఈ దివ్య ఎంతటి తుఫానొచ్చినా కొండెక్కదు. రాజమాత, మీరింత కంగారు పడుతున్నారు. ఒకసారి ఇంద్రధనుష్ మహల్కి ఫోన్ చేసి రానా గారితో మాట్లాడొచ్చు కదా. మీరు చక్కని సలహా ఇచ్చారు స్వర్ణ. హలో, మేము రాజమాత ప్రియంవద మాట్లాడుతున్నాం. రాణా గారితో ఒకసారి మాట్లాడాలి. రాజమాత, రాణా గారు కొత్త రాణి గారితో కలిసి గిరిరాజ శిఖరానికి వెళ్ళారు. స్వర్ణ, చెప్పండి. అక్కడేదో జరుగుతున్నట్టుంది. మేము వెంటనే వెళ్ళాలి.
రక్తం చాలా విచిత్రమైంది. మన రక్తం కారితే నొప్పెడుతుంది. అదే శత్రువులదైతే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఆ రోజు మా మీద విరుచుకుపడి మహల్ నుంచి వెళ్ళగొట్టారు కదా. రాజ్య సింహాసనం దక్కించుకోవడానికి మేమెంతగానో శ్రమ పడ్డాం. అయినా మేము మిమ్మల్ని చంపేశాం కదా. సిపాయిలు, రాజ్య సింహాసనం తమవారి రక్తాన్ని బలి తీసుకుంటుంది. ఈ బలిదానం మీరు ఇవ్వక తప్పదు. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్, ఇది మేం మీకిస్తున్న శాపం. ఈరోజు ఆ శాపాన్ని మేమే స్వయంగా ఫలింపచేస్తాం. వెన్నెలలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు. కెరటాలెంతగా పొంగిన గాని కడలిని విడిపోలేవు. కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే. ఇప్పుడు మనల్ని ఎవరు విడదీయలేరు. దారులు ఆ మృత్యు అయినా సరే. వేరైనా దారులు వేరైనా ఆ బంధాలే నిలిచేనులే. ఆ బంధాలే నిలిచేనులే. నీ కారణంగా మేము అడుగడుగునా దెబ్బతినాల్సి వచ్చింది. నిన్నిప్పుడు ఎలా దెబ్బతీస్తావంటే ఇక నువ్వు ఎప్పటికీ లేవలేవు. నువ్వే మాతో అన్నావు కదా, మేము మిమ్మల్ని క్షమించాం పెద్దరాణి అమ్మ, మేము పాత విషయాలు మర్చిపోయాం. గొడ్డలి మర్చిపోవచ్చు, దెబ్బతిన్న చెట్టు మర్చిపోదు. చెట్టు ఎప్పటికీ మర్చిపోదు. ఆ దెబ్బకే మేం పగ తీర్చుకుంటున్నాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అప్పుడు పై చెయ్యి మీదైతే ఇప్పుడు పై చెయ్యి మాది. మా దెబ్బ తిన్న వారెవరూ పైకి లేవలేరు. ఎవరైనా సరే. పోన్లే, జరిగిందేది గుర్తుపెట్టుకోకే. మీరు సతీ సావిత్రి కథ చదివే ఉంటారు, కానీ ఒక్క మాట మర్చినట్టున్నారు. అది సత్యయుగం. అయితే ఇదేమో కలియుగం. ఈ కలియుగంలో మరణం ముందు నుంచి ఎప్పుడూ రాదు, వెనక నుంచే వస్తుందని చప్పుడు చేయకుండా వచ్చి ఒక్క దెబ్బతో తీసుకుపోతుంది. అనగనగా రాజు, అనగనగా రాణి, ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు పూర్తయింది కథ.